హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ బ్రహ్మముడి సీరియల్ నుంచి దీపిక అలాగే మామగారు సీరియల్ నుంచి హీరో హీరోయిన్స్ ఎంట్రీస్ అయితే చూపిస్తాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ తో కలిసి వీళ్ళు కొన్ని టాస్క్లు కూడా ఆడతారు. ఈ రోజు నుంచి హౌస్ లో టాప్ 5 ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ యొక్క 14 వీక్ జర్నీ అయితే ప్లే చేస్తారు. మనకి రేపటి ఎపిసోడ్ నుంచి వీళ్ళ జర్నీస్ అయితే చూపిస్తాడు. ఈ వీకెండ్ గ్రాండ్ ఫినాలేకి హౌస్ లోకి గోల్డ్ సూట్ కేసు తో పాటు మరో 2 సూట్ కేసులు కూడా వెళ్తాయి. హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు గెస్ట్ అయితే 10 లాక్ సూట్ కేసు అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. మాక్సిమం ఈ 10 లాక్ సూట్ కేసు అవినాష్ తీసుకునే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. అవినాష్ తీసుకోవడం కోసమే బిగ్ బాస్ ఈ ప్లాన్ వేస్తాడు ఖచ్చితంగా. ఇక 20 లాక్ సూట్ కేసు అనేది టాప్ 3 లో కానీ టాప్ 4 లో కానీ ఆఫర్ చేస్తాడు బిగ్ బాస్. ఇన్ కేసు ప్రేరణ కానీ టాప్ 4 లో ఉంటే గనక గెస్ట్ అయితే 20 లాక్ సూట్ కేసుతో హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. లేదా ప్రేరణ టాప్ 3 లో ఉంటే గనక బిగ్ బాస్ 20 లాక్స్ అప్పుడైతే ఆఫర్ చేస్తాడు. ఎందుకంటే నబిల్ కన్నా ప్రేరణ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది కాబట్టి బిగ్ బాస్ ఆ విధంగా ప్లాన్ చేయొచ్చు. ఇక ఫైనల్ గా మూడో సూట్ కేసు గోల్డ్ సూట్ కేసు. ఈ గోల్డ్ సూట్ కేసు అనేది టాప్ 2 కంటెస్టెంట్స్ కి అయితే ఆఫర్ చేస్తాడు. టాప్ 2 లో ఉన్న గౌతమ్ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా ఈ సూట్ కేసుని అయితే తీసుకోరు. ఈ గోల్డ్ సూట్ కేసులో 30 to 35 లాక్స్ అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో నిఖిల్ టాప్ లో 37% తో రాకెట్ లో దూసుకుపోతున్నాడు. సెకండ్ ప్లేస్ లో గౌతమ్ 36% తో నిఖిల్ కి అయితే గట్టి పోటీ ఇస్తున్నాడు. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ 12% తో ఉంటే ఫోర్త్ ప్లేస్ లో నబిల్ 11% తో ఉన్నాడు. ఇక లాస్ట్ ప్లేస్ లో అవినాష్ 2% అయితే ఉన్నాడు. ఈ వారం మీరు ఎవరు కొట్టేస్తున్నారు, అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అనేది ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోతుంది. మీరైతే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అవుతారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.